నమస్తే వెల్కమ్ టు నియోజకవర్గ ముఖ చిత్రం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్యేలుగా గెలిచేదెవరు? ఓటమి అంచున నిల్చున్నదెవరు? అందరి అంచనాలు తలకిందులు చేసి సత్తా చేట దమ్మున్న నాయకులెవరు? లెట్స్ వాచ్ ఆన్. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతానికి నేలవైన నేలది. అందమైన ప్రకృతి సోయగాలకు అనాదిగా కొలువై ఉన్న ప్రాంతమది. ఒకప్పుడు గిరి జనసాంద్రత అధికంగా ఉన్న నియోజకవర్గం అది. రాజకీయంగా ప్రశాంత నియోజకవర్గమైన అక్కడ ప్రస్తుతం క్రమంగా రాజకీయ ముఖ చిత్రంలో మార్పు కనిపిస్తోంది. ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చిన వారే అధికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఈ గడ్డపై గత 2 పర్యాయాలుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేకు ప్రస్తుతం ఇంటిపోరు ఎక్కువ కాగా దశాబ్దాల గెలుపు కలను నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ బోని కొట్టేందుకు కమలదళం పట్టుదలగా ఉన్నాయి. ఇంతకీ ఈ నియోజకవర్గం ఏది? ఇక్కడి రాజకీయ ముఖ చిత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ.
Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a star MC. No, I Ya, hoy. Ya, hoy.
నగరం నడిబొడ్డున ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో అది కూడా ఒకటి. ఆ నియోజకవర్గంలో గెలిచి నిలవాలంటే కత్తి మీద సాము లాంటిదే. నిత్యం వివాదాలు, గల్లీ గొడవలు, మత ఘర్షణలతో సెగ్మెంట్ సెగలు పుట్టిస్తోంది. అలాంటి చోట 2 సార్లు కమలం వికసించింది. 3ోసారి కూడా కాషాయం జెండా ఎగరేస్తామని ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కారు పార్టీ స్పీడ్ పెంచేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. మరోపక్క పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హస్తం అన్ని మార్గాలను అనుసరిస్తున్న వేళ ఈ నియోజకవర్గంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏమిటా స్టోరీ? లెట్స్ వాచ్ ఆన్. భారతదేశంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా హైదరాబాద్ నడి ఒడ్డులో ఉన్నటువంటి గోషామహల్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ నియోజకవర్గంలో 3 పార్టీల ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి, గోషామహల్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుండి ఎవరు బరిలో దిగనున్నారనే అంశాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం. ఈ పేరు చెప్పగానే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేరు గుర్తుకు వస్తుంది. ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించి తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకున్నాడు రాజా సింగ్. ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి పోరాడినా స్పీడ్ పెంచలేకపోయింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చే క్రమంలో నిరాశపరిచింది. దీంతో 2 సార్లు గెలిచి గోషామహల్ షేర్ గా రాజా సింగ్ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గం ఒకప్పుడు మహారాజ్ గంజ్ గా పిలిచే అసెంబ్లీ సెగ్మెంట్. 2009లో ఈ గోషామహల్ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన తొలిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి 2 ఎన్నికల్లో వరుసగా బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ గెలుస్తూ వచ్చారు. దీంతో కంచుకోటను బద్దలు కొట్టి కాషాయం జెండా ఎగరవేసిన రాజా సింగ్ గోషామహల్ ను తన బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. ఇక ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు, అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారితో గోషామహల్ మినీ ఇండియాను తలపిస్తుంది. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం దాదాపు 2,82,000 మంది పైనే ఓటర్లు ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుండి బతుకు తెరువు కోసం వచ్చి స్థిరపడిన వారే ఎక్కువగా ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండడం, గెలుపోటములను నిర్ణయించేది కూడా వాళ్లే కావడం విశేషం. ఇక ముస్లింల ఓటర్లు 60,000 మంది, క్రిస్టియన్లు 17,000, ఎస్సీ బీసీలు 73,000 మంది దాకా ఉన్నారు. అయితే అన్ని మతాలు కులాలు కలిసి ఉన్న ఈ నియోజకవర్గంలో అందర్నీ ఒప్పించి మెప్పించి గెలవడం పెద్ద సవాలే. గోషామహల్ రాజధాని నగరానికి హోల్సేల్ వ్యాపారులకు సెంటర్ పాయింట్ గా ఉంది. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో 6 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి. అవి బేగం బజార్, గన్ పౌండ్రీ, జాంబాగ్, గోషామహల్, మంగల్హాట్, దత్తాత్రేయ నగర్. ఇక రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆఫీసులు కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. అందువలన గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ హైదరాబాద్ కు గుండెకాయ లాంటిదని అన్ని పార్టీలు భావిస్తాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా అత్యధికంగా ఓట్లు ఉన్న ఎంఐఎం మాత్రం ఇప్పటి వరకు నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయకపోవడం గమనార్హం. గోషామహల్ నియోజకవర్గంలో ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతా ఉంది, ఎలా ఉంటుందండి? గోషామహల్ డివిజన్లో రాయాసింగ్ రావాలా.
అదే మాకు అదే మంచిగా కనిపిస్తుంది బీజేపీ. అయితే ఈసారి రాజాసింగ్కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎంపీగా ఇచ్చి మిగతా వారిని కొందరు అభ్యర్థులని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంట. ఓకే టికెట్ కంపల్సరీ దొరుకుతాయి, వాళ్ళకు దొరుకుతాయి, కంపల్సరీ దొరుకుతాయి. అంటే ఇతరుల పార్టీల ప్రభావం ఏదన్నా ఉంటుందంటారా? కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్? వేరే పార్టీ టీఆర్ఎస్ లేదు, అది ఇంట్రెస్ట్ లేదు, ఖాళీ బీజేపీ రావాలని. ఎలాంటి డెవలప్ జరిగిందంటారా? నాకు డెవలప్ ఏం కానీ ఉంది లేదు, అది మాకు సంబంధం లేదు. వాళ్ళే రాయసింగే మంచిగా ఉన్నారు ఇప్పుడు గోషామల్ డివిజన్లో. మన రాజాసింగ్ గారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. అతనికి టికెట్ ఇవ్వాలి, రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గౌడ్ కూడా తమ బీజేపీ పార్టీలో ఉన్నారు, వారి ప్రభావం ఏదన్నా ఉంటుందంటారా? అంటే రాజాసింగ్కు ఎంపీ సీట్ ఇచ్చి వీరికి ఎమ్మెల్యే పదవిని కేటాయిస్తారని చెప్తా ఉన్నారు. ఆయన బెటర్, విక్రమ్ గౌడ్ గారు కూడా మంచి వర్కరే, సోషల్ వర్కరు. అతనికి కూడా ఇచ్చిన ఛాన్స్ బెటరే, కానీ అతనికి ఇచ్చినప్పుడు ఇతనికి ఇవ్వకుండా ఉండకుండా ఎంపీ ఇచ్చి నాకు ఎమ్మెల్యే ఇస్తే బెటర్. దట్ ఈస్ మై ఒపీనియన్. టీఆర్ఎస్ ప్రభావం ఏదైనా ఉంటుందంటారా గోషామహల్? అసలు ఉండదు ఇక్కడైతే, టీఆర్ఎస్ ఉండదు. టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి లేదు, ఉండదు ఇక్కడ. गोशामहल तो अच्छा डेवलपमेंट है, ऐसा कुछ भी नहीं, सबको अच्छी तरह देख रहे हो. राय सिंह अच्छे. బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న రాజా సింగ్ వివాదాలతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నియోజకవర్గంలో సెటిలర్ ఓటర్లే ఎక్కువగా ఉండడంతో ఇక్కడి ప్రజలు లోకల్ నాన్ లోకల్ ఫ్యాక్టర్ ని పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. ఇందుకు రాజా సింగే బిగ్ ఎగ్జాంపుల్. నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన లోధీ వంశస్థుడు రాజా సింగ్. గోషామహల్ పరిధిలో లోధీ వంశస్థుల ఓట్ బ్యాంక్ దాదాపు 30,000 పైగా ఉండడం రాజా సింగ్ కు కలిసొస్తుంది. అదే ఆయన్ని వరుసగా 2 సార్లు గెలిపించిందనే వాదనలు ఉన్నాయి. దీంతో ముచ్చటగా మరోసారి విజయం సాధిస్తానని ధీమాగా ఉన్నారంటే ఇక్కడి ఓటర్ల నాడి రాజా సింగ్ కు ఎంత బాగా తెలుసో అర్థమవుతుంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి గోషామహల్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు రాజా సింగ్. రాజా సింగ్ స్థానికంగా బీజేపీ నాయకుడు గట్టి పోటీతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు జెండాను కైవసం చేసుకుంటారు అనే ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొంది. అన్ని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక మినీ ఇండియాను తలపించేటటువంటి ఒక యుద్ధ వాతావరణం అయితే ఈ కాన్స్టిట్యున్సీలో కనిపిస్తూ ఉంది. ఈసారి ఏ పార్టీ జెండా ఎగరేస్తుందని ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు హైదరాబాద్ ప్రజల్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు. ఒక్కసారి ఈ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2009వ సంవత్సరంలో ఏర్పడినటువంటి గోషామహల్ నియోజకవర్గంలో మొదటిసారిగా ముఖేష్ గౌడ్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే గతంలో మరణించడం జరిగింది. తన కొడుకైనటువంటి విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ప్రస్తుతం బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీ పార్టీలో విక్రమ్ గౌడ్తో పాటు ఇటు రాజా సింగ్ లేదా ఇతర నాయకులు కూడా ఉన్నారు. అయితే ఈ నాయకుల మధ్య ఎలాంటి పోటీ ఉండబోతుంది, రాజా సింగ్కి ఎంపీ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కూడా తెలుపుతున్న పరిస్థితులు. ఒకవేళ రాజా సింగ్కి ఎంపీ పదవి ఇస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విక్రమ్ గౌడ్కి ఎమ్మెల్యే పదవిని ఇస్తారా అనే ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొంది అని చెప్పాల్సిన పరిస్థితి. డివిజన్లో గోషామహల్ రాజా సింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, మంచిగా పని చేస్తున్నారు. కొంచెం పెండింగ్ ఉంటుంది పని, మళ్ళీ అవుతుంది పని. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అది మంచిగా పని చేస్తుంది. మాకు అందరు సాగిస్తే మళ్ళా మా గోషామహల్లో బీజేపీ వస్తుంది మాట ఉంది. అది గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో 2-3 కీలక నేతలున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు, జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న శంకర్ యాదవ్ కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ 3 నేతలు గోషామహల్ పై రాజకీయంగా పట్టున్నవారు కావడంతో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజా సింగ్ ను ఎంపీగా పోటీ చేస్తుందని, దీంతో తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని ఎవరి లెక్కల్లో వాళ్లున్నట్లు సమాచారం. అయితే దీనికి 2 రోజుల క్రితమే ఫుల్ స్టాప్ పెడుతూ రాజా సింగ్ వివరణ కూడా ఇచ్చారు. ఇక 3వ సారి కూడా తనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు డిక్లేర్ చేయలేదు కదా, ఇవన్నీ హోల్డ్ లో పెట్టిండ్రు కదా. క్యాండిడేట్ వచ్చినాక ఎవరికి ఇచ్చిండ్రు దాని మీద బట్టి ఉంటుంది ప్రభావం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా హోల్డ్లో పెట్టిండ్రు, డిక్లేర్ చేయలేదు. ఇంకా వేరే పార్టీలు కూడా డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం స్పష్టంగా చెప్పలేము. రాజా సింగ్ కంచుకోటను ఎవరన్నా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయంటారా ఏదన్నా పార్టీలు?
అది మేము చెప్పలేము సార్. అది ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఆయనకు మళ్ళీ ఇస్తే ఆయన డెఫినెట్గా గెలుస్తాడు. కానీ మళ్ళీ ఆయన ఆలోచన ఏముందో మనకు తెలియదు కదా. బీజేపీ పార్టీలోనే 2-3 వ్యక్తులు ఉన్నారు, విక్రమ్ గౌడ్ కూడా లీడింగ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరుంటే బాగుంటుందంట? ఎవరు వచ్చినా సార్ వాళ్ళ ఇదంతా బ్యాక్వర్డ్ ఏరియా ఇది. దీంట్లో వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తే అది మంచిది. ఇవన్నీ 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఐ వాష్ ఇదంతా. మీరు అక్కడ పోయి చూడండి, ధూల్పేట ఏరియా మొత్తము ఎప్పుడు డ్రైనేజ్ ఫ్లో అయితేనే ఉంటాయి. కానీ పట్టించుకునే చోటు లేడు. అక్కడ వాళ్ళ బ్రతుకులు కూడా బాగాలేవు. మరి ఎవరు చేస్తుండ్రు ఇది? మరి ఏ నాయకుడు ఉంటే డెవలప్ జరుగుతుందంటారు? ఏ నాయకుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోవాలి దాని మీద. వేరే ఒక 5 సీట్లు 6 సీట్లు వాళ్ళేం ఫైట్ చేయలేరు కదా ఫండ్స్ తీసుకురావడానికి. ఇక అధికార పార్టీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇటీవలే దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 115 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ మహానగరంలో గోషామహల్ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆసక్తి రేపుతుంది. ఈసారి ఎలాగైనా గోషామహల్లో గులాబీ జెండా పాతాలని చూస్తున్న అధినేత కేసీఆర్ అభ్యర్థి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థి విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిషోర్ వ్యాస్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశిష్ కుమార్ యాదవ్, ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీళ్ళంతా ఎవరికి వారు వాళ్ల స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం పార్టీ అభ్యర్థిని గోషామహల్ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు వినికిడి. అందులో భాగంగానే మిత్రపక్షం కోసం బీఆర్ఎస్ ఆ స్థానంలో అభ్యర్థిని నిలిపేందుకు ఆసక్తి చూపడం లేదనేది ఓ టాక్. ఒకవేళ అదే నిజమైతే ఈసారి గోషామహల్ నుంచి కారు రేస్లో లేనట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం అయితే ఉండదు, ఎంఐఎం ఉంటే టీఆర్ఎస్ ఉండదు, టీఆర్ఎస్ ఉంటే ఎంఐఎం ఉండదు. బీజేపీ నుంచి అయితే విక్రమ్ గౌడ్ అంటారు కానీ అదైతే సస్పెండ్ ఇంకా. కానీ బీజేపీ నుంచి 100% రాజాసింగే వస్తాడు. ఈసారి కూడా రాజాసింగ్ జీతాడు, జీతిపిస్తాము. యాక్టిక్ 3 సార్లు ఇక్కడ నుంచి విన్ అవుతాడు. బీజేపీ సస్పెండ్లో పెట్టిరా అంటే పెట్టిరవచ్చు, అప్పటివరకు సస్పెండ్ ఎత్తేస్తారు. ఎత్తేసినా ఎత్తేయకున్నా ధర్మం కోసం పనిచేసిన వాళ్ళనే గెలిపిస్తాం. ధర్మం గురించి ఆయన కొట్లాడతాడు, దాని గురించి చాలా కష్టపడతాడు. ఆయన ఎన్నో కేసులు ధర్మం గురించి లోపడపోయినాడు, చేసినాడు. ఇక కొందరు ఏమంటారు ఆ పని చేయలే ఈ పని చేయలేని, ఎవరు కనబడదు చేసింది చేయండి. టీఆర్ఎస్ వస్తే ఎంఐఎం వచ్చినట్టు, ఎంఐఎం వస్తే టీఆర్ఎస్ వచ్చినట్టు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఒకప్పుడు గోషామహల్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కానీ కాలక్రమేపీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హస్తగతమైంది. కనీసం బలమైన లీడర్ను నిలపడంలో పట్టుకోల్పోయింది. గతం గత అయ్యిందేదో అయింది. ఇప్పుడు హస్తం పార్టీకి పట్టు దొరికింది. కర్ణాటక విజయంతో దేశవ్యాప్తంగా దూకుడు మీదున్న కాంగ్రెస్ పార్టీకి కొద్దో గొప్పో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. కర్ణాటకలో బలమైన బీజేపీని మట్టి కనిపించిన కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే సంకేతం అందించింది. అదే ఉత్సాహంతో తెలంగాణలో బలమైన అభ్యర్థుల వేటలో పడింది టీపీసీసీ. ఇక అదే జరిగితే ప్రస్తుతం బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ కాలు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దానికి తోడు కాంగ్రెస్ నుంచి మెట్టు సాయి కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, అక్కడ ముదిరాజ్ ఓటు బ్యాంకు దాదాపు 28,000కు పైగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అవకాశం. దీనికి తోడు గతంలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తూ క్యాడర్లో జోష్ పెంచేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. గోషామహల్లో గెలుపు జెండా ఎగరేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా డ్రైనేజ్, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు అధికారులు వేసే ట్యాక్సులతో వ్యాపార వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని గోషామహల్ ఓటర్లు కోరుకుంటున్నారు. ఈ ప్రాంతమంతా వ్యాపార కేంద్రంగా ఉండడంతో ఇక్కడ డబ్బు ప్రభావం పెద్దగా ఉండదనే చర్చ ఉంది. కాబట్టి అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీకి పెట్టింది పేరు కంచుకోట అయినటువంటి గోషామహల్ సెంటర్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందని ఆసక్తి అయితే నెలకొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రదేశంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల్లో 3 పార్టీలు
తమకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తమ ధీమాతో ఉన్నారు. అంటే తమకు టికెట్ ఇస్తే మేమే ఈ కాన్స్టిట్యున్సీలో జెండాను ఎగరేస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజా సింగ్ స్థానికంగా 2 సార్లు గెలుపొందడంతో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ 105 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో ఒక 5 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నియోజకవర్గానికి సంబంధించి గోషామహల్ సెంటర్లో కూడా క్యాండిడేట్ని ప్రకటించలేదు. ఈ క్యాండిడేట్ని ప్రకటించకపోవడంతో ఒక్కసారిగా గోషామహలే కాదు కొన్ని ప్రకటించని కాన్స్టిట్యున్సీల్లో ఉత్కంఠ వాతావరణంతో పాటు సీటు ఎవరికి ప్రకటిస్తారా అనే సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటికే గతంలో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ విజయ అవకాశాలు అందుకోలేదు. 2 సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీకే పట్టం కట్టడం జరిగింది. రానున్న ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మనం మాట్లాడడం జరిగింది. ప్రజలు కూడా బీజేపీకే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తెలిపిన పరిస్థితులు అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ తమ జెండాను ఎగరవేస్తుంది అంటే రాజకీయ పరిణామంగా గోషామహల్లో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీకి పట్టుని ఎలా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు వారి నాడి ఏ పార్టీకు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనే అంశాలను మనం చూడాలంటే కొన్ని రోజుల పాటు ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శివాతో శ్రీరామ్, అమ్మా న్యూస్, గోషామహల్ సెంటర్. ఇది వాల్టి నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖ చిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.